ఫిఫా వరల్డ్ కప్ లో జపాన్ కూడా అద్భుతంగానే ఆడింది. నాకౌట్ లోను భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో బ్రెజిల్ ను బెంబేలెత్తించింది. ఓ దశలో బ్రెజిల్ పై ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ లో గోల్ కొట్టి ఆధిత్యంలోకి దూసుకుపోయింది. సెకండ్ హాఫ్ లో బ్రెజిల్ కూడా గోల్ చేయడంతో స్కోర్లు లెవెల్ అయ్యాయి. మ్యాచ్ ఎక్స్ట్రా టైం కు వెళ్తున్నట్టే కనిపించింది. కానీ చివరి నిమిషంలో గాబ్రియల్ మార్టినెల్లి గోల్ సాధించాడు. దీంతో జపాన్ కు హార్ట్ బ్రేక్ అయింది. అయితే ఈ ఓటమిని జపాన్ ఆటగాళ్లు, అభిమానులు స్పోర్టివ్ గా తీసుకున్నారు. మ్యాచ్ ముగియగానే ప్లేయర్లందరినీ హెడ్ కోచ్ హజిమే మోరియా గ్రౌండ్ మధ్యకు పిలిచాడు. కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత స్టేడియంలోని అభిమానుల దగ్గరికి అంతా కలిసి వెళ్లారు. సారీ చెప్పారు. కన్నీళ్లు పెట్టుకున్న కోచ్ తో పాటు ప్లేయర్లంతా తల వంచి వరల్డ్ కప్ లో సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఆ క్షణం అభిమానులు ఎమోషనల్ అయ్యారు. కోచ్ తో పాటు జట్టుకు అండగా నిలిచారు. చెప్పట్లతోనే ఓదార్చారు. జపాన్ ఓడిపోయినా ఆ జట్టులో కానీ అభిమానుల్లో కానీ పోరాట స్ఫూర్తి తగ్గలేదనడానికి ఈ సీన్సే ఎగ్జాంపుల్స్ గా నిలుస్తున్నాయి. ప్లేయర్లను కోచ్ ఓదార్చిన తీరు, మొత్తం టీమ్ ను అభిమానులు ఓదార్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ ఫలితం కంటే ఓటమి తర్వాత ప్రవర్తించిన తీరే జపాన్ కు మరింత గౌరవం తీసుకొచ్చిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. బ్రెజిల్ చేతిలో పరాజయం తర్వాత సోషల్ మీడియాలో జపాన్ కు సెల్యూట్ కొడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫిఫా వరల్డ్ కప్ లో పరాగ్వే సంచలనమే సృష్టించింది. మాజీ ఛాంపియన్ జర్మనీని షూటౌట్ చేసి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. నిజానికి ఎక్స్ట్రా టైంలో జర్మనీ డిఫెండర్ జోనాథన్ తా హెడర్ ద్వారా గోల్ కొట్టాడు. కానీ రివ్యూలో రిఫరీ ఫౌల్ గా తేల్చాడు. ఈ నిర్ణయం వివాదాస్పదమే అయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాతే సీన్ మారిపోయింది. షూటౌట్ లో జర్మనీపై పరాగ్వే అప్పర్ హ్యాండ్ సాధించింది. 4-3 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో జర్మనీ తొలిసారి షూటౌట్ లో ఓడిపోయింది. బలమైన జట్టుపై చారిత్రక విజయం సాధించడంతో పరాగ్వే ఆనందానికి హద్దులే లేవు. అభిమానులు సంబరాలు చేసుకోవటానికి ప్రభుత్వం సెలవు దినంగాను ప్రకటించింది. జర్మనీపై విజయాన్ని నమ్మలేకపోతున్నామంటూ పరాగ్వే అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. మరోవైపు వరల్డ్ కప్ లో జర్మనీ వరుసగా మూడోసారి కనీసం క్వార్టర్ ఫైనల్ కు కూడా వెళ్లలేకపోయింది. కోచ్ నాలెగ్స్మన్ పాతకాలపు వ్యూహాలే జట్టు ఫ్లాప్ షోకు కారణమన్న చర్చ జరుగుతోంది. బాధ్యతల నుంచి కోచ్ తప్పుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నాకౌట్ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలో దిగిన నెదర్లాండ్స్ కు మొరాకో కూడా షాక్ ఇచ్చింది. షూటౌట్ లో డచ్ టీమ్ ను ఇంటికి పంపించేసింది. ఈ విజయంతో మొరాకో సంబరాలు చేసుకుంది. నెదర్లాండ్స్ లోని మొరాకో సంతతి ప్రజలు కూడా తమ జట్టు విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పోలీసులపైకి కొందరు రాళ్లు, బాణాసంచా విసిరారు. గుంపులను చెదరకొట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు జరుగుతున్న సమయానికి ఫుట్బాల్ వరల్డ్ కప్ హీట్ పెంచేస్తోంది. గ్లోబల్ వైడ్ గా భిన్నమైన ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్ నాటికి సీన్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.